Welcome to all my viewers. I am Dr. DP from Career Coach YouTube channel. I will provide the videos related to the education employment videos lectures to you, content to you. I will explain in this video about UGC NTA NET examination. ఈ వీడియోలో మీకు NTA NET ఎగ్జామినేషన్ వివరాలు తెలియజేస్తాను. జూన్ సెషన్కి సంబంధించినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ JRF జూనియర్ రీసెర్చ్ ఫెలో నోటిఫికేషన్ వెలువడ్డది. ఈరోజు చివరి రోజు, అప్లై చేసుకోవడానికి చివరి రోజు. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫర్ UGC NET 20 May 2026. ఇక్కడ చాలా మంది అనుకుంటారు 12 వరకు ఉంటుంది లేదా సమయం అనుకుంటారు, కానీ సర్వర్ ఇబ్బంది పెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేయడం ఉంటుంది. ముఖ్యంగా ఈసారి డిజీ లాకర్ తోని టైప్ పెట్టేసేసి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టారు. ఆ తర్వాత లైవ్ ఫోటో కూడా దీంట్లో అడిగారు. కాబట్టి మీరు డిజీ లాకర్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది ఈ యొక్క మీకు ఆధార్కి అన్నింటికి లింకప్ అయి ఉంటుంది. పీజీ చేస్తున్న వాళ్ళు మరియు పీజీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క నెట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్లియర్ చేయడం ద్వారా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకం కావడానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో దాదాపుగా 1300 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు మొత్తంగా దాదాపుగా 42,500 పైగా ఉన్నాయి. వీటిల్లో బోధించాలంటే నెట్ ఎగ్జామినేషన్ కానీ సెట్ ఎగ్జామినేషన్ కానీ క్లియర్ చేసి ఉండాలి. లేదంటే PhD అయినా కనీస అర్హత సాధించి ఉన్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లో బోధించడానికి అర్హులు. సో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం జరగాలన్నా JRF ఒక NTA ఎగ్జామ్లో మంచి మెరిట్ వచ్చినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పాటు మీకు ఒక 65% ఎబోవ్ కనుక సాధించినట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిజర్వేషన్ ఎవరికైనా రావడానికి అవకాశం ఉంటుంది JRF. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుంచి JRF అప్లై చేస్తే JRF అసిస్టెంట్ ప్రొఫెసర్ PhD 3 అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సర్టెన్ ఏజ్ లిమిట్ ఉంటుంది, 33 years. అలా SC ST BC బట్టి అక్కడ మీకు ఏజ్ అనేటువంటిది అంటే చూసుకోండి ఒకసారి పూర్తి డీటెయిల్స్. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి ఏజ్ లిమిట్ ఇక్కడ మనకు ఎవరైనా రాసుకోవచ్చు. PhD దీంట్లో గనక మినిమం మార్క్స్ వచ్చినట్లయితే PhDకి అర్హత ఇస్తారు. కొంచెం మెరిట్ వచ్చినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇంకా మెరిట్ వస్తే JRF వస్తుంది. అంటే ఒక ఎగ్జామ్ ద్వారా 3 లాభాలు ఉన్నాయి. మీకు ఏజ్ కనుక సపోర్ట్ చేస్తే JRF క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడే పీజీ చేస్తున్న వాళ్ళు, రీసెంట్గా పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు అయితే మీరు JRF రాసుకొని క్లియర్ చేయొచ్చు. ఫెలోషిప్ వస్తుంది, PhD అడ్మిషన్ వస్తుంది. అదేవిధంగా ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నెట్ కూడా క్వాలిఫై కాకపోతే PhD అడ్మిషన్ గురించి కూడా దీంట్లో సర్టెన్ మార్క్స్ ఉంది. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కంటే కొంచెం తక్కువ మార్కులు, ఒక 2%, 3%, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. చూసుకోండి. ప్రస్తుతం కాంపిటీషన్ పెరిగిపోయింది. OC అయినా, BC అయినా, SC ST అయినా, ఆల్మోస్ట్ EWS అయినా ఒక 3 to 5% డిఫరెన్సే ఉంటుంది ఎవరికైనా. కాబట్టి మీ మెరిట్ ఆధారంగా, సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది వచ్చిన స్కోర్ని బట్టి. పేపర్ 1 ఉంటుంది టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. 50 క్వశ్చన్స్ ఉంటాయండి. 2 marks, 100 marks, నో నెగిటివ్. కన్సర్న్ సబ్జెక్ట్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, కొన్ని సబ్జెక్టు సైన్సెస్లో మీకు ఈ యొక్క UGC NET JRF ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 200 marks, టోటల్ 300 marks, పేపర్ 1, పేపర్ 2.
కలిపేసి టోటల్ 3 hours ఎగ్జామినేషన్. ఇక్కడ సైన్స్ వాళ్ళకు సిఎస్ఆర్ నెట్ జేఆర్ఎఫ్ సపరేట్గా కండక్ట్ చేస్తారు. మనకు వచ్చేసేసి కెమికల్ సైన్సెస్, ఫిజిక్స్, లైఫ్ సైన్స్ సంబంధించి, ఎర్త్ సైన్స్ సంబంధించి సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీంట్లో ముఖ్యంగా హ్యుమానిటీస్, ఆర్ట్స్, సోషల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. ఇటీవల కాలంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్టాట్స్ వాళ్ళకు కూడా దీంట్లో కన్సిడర్ చేస్తున్నారు. కొత్తగా సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నెట్లో. ఫారెస్ట్రీ సైన్స్, అటవీ శాస్త్రం, ఇది స్టాట్స్ సంబంధించింది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హిందూ స్టడీస్, డెవలప్మెంటల్ స్టడీస్, ఇవన్నీ కూడా కొత్త సబ్జెక్టులు ఉన్నాయి. ఓవరాల్ గా 87 సబ్జెక్టులలో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అయితే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా షెడ్యూల్ ఇచ్చారు. 15th July 2026 మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. 22nd June నుంచి 30 June వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని కూడా ఒక డీటెయిల్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. డిజిలాకర్, లైవ్ ఫోటో దీంట్లో నెసెసరీ ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో సర్వర్ ఇబ్బందులు ఉంటాయి. ముందుగా మీరు అప్లై చేసుకున్నారు ఆన్ ఆర్ బిఫోర్ టుడే బై 11 o'clock. ఒకసారి పేపర్ 1 సిలబస్ చూద్దాం. మనం టీచింగ్ యాప్టిట్యూడ్ అండి, 5 questions వస్తాయి. ఓవరాల్గా పేపర్ 1లో మనకు 10 units ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి 5 questions వస్తాయి. 5 into 2 10 marks. ప్రతి యూనిట్ నుంచి 10 మార్కులు, అంటే టోటల్గా 10 into 10 100 marks. టీచింగ్ యాప్టిట్యూడ్, బోధన సామర్థ్యం. వాట్ ఈస్ టీచింగ్? టీచర్ రోల్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఎఫెక్టివ్ టీచింగ్ ఏంటి, ఎఫెక్టివ్ లెర్నింగ్ ఏంటి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏంటిది, ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఏంటి, ఆన్లైన్ బుక్స్ ప్లాట్ఫామ్స్ ఏంటి, స్వయం ఏంటిది, ఇవన్నీ కూడా ఒక టీచరు హైయర్ ఎడ్యుకేషన్లో ఎలా బోధిస్తారు, ఎలా బోధిస్తే ఎఫెక్టివ్ అవుతుంది, స్టూడెంట్ లెవెల్లోకి వెళ్ళేసేసి వారికి అర్థమయ్యే విధంగా సింప్లీ మెథడ్లో డౌట్స్ క్లారిఫికేషన్ ఇస్తూ వెళ్ళాల్సిన అవసరం. నెక్స్ట్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, పరిశోధన సామర్థ్యం. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్లో మనకు జేఆర్ఎఫ్ విషయంలో కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఐసిఎస్ఆర్ ప్రాజెక్ట్స్, ఇంకా ప్రాజెక్ట్స్లో పరిశోధన కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు పిహెచ్డి అడ్మిషన్కి అవకాశం ఉంది, జేఆర్ఎఫ్ ద్వారా పిహెచ్డి అవకాశం ఉంది. రీడింగ్ కాంప్రహెన్షన్, రీసెర్చ్ అంటే ఏంటి, హౌ టు సెలెక్ట్ ద రీసెర్చ్ ప్రాబ్లమ్, how to conduct review of literature, what is the sample, how to data collection, how data analysis process, bar charts, histograms, pie charts, ఇవన్నీ కూడా ఉంటాయి. chi-square టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఇక్కడ పారాగ్రాఫ్ ఇస్తారు, దాంట్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు తక్కువ సమయంలో దాంట్లో నుంచి మీనింగ్ఫుల్గా లాజికల్గా ఆన్సర్స్ చేయవచ్చు. కమ్యూనికేషన్, భావ వ్యక్తీకరణ. ఒక టీచరు ఎఫెక్టివ్ వేలో విజువలైజేషన్గా మనం చెప్పాల్సినటువంటిది విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ చేయడం. ఓరల్ ప్రజెంటేషన్, విజువల్ ప్రజెంటేషన్, వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, సెండర్, మెసేజ్, ఛానల్, రిసీవర్, ఎవరు చెప్తున్నారు, ఎవరికి అందాలి. ఇక్కడ టీచర్, కమ్యూనికేటర్, లెర్నర్, రిసీవర్, ఈ ప్రాసెస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అవుతుంది. మనము ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే స్టూడెంట్ల అందరినీ అర్థం చేసుకుని అందరికీ సమాన ధోరణితో చెప్పడం. క్లాసులో ఒకరి వైపు ఇద్దరి వైపు చదివే వారికే చదువు చెప్పడం కాదు, అందరికీ చదువు వచ్చే విధంగా, అందరూ ఎదిగే విధంగా, అందరూ విషయ పరిజ్ఞానం పెంచుకునే విధంగా సమాచారం అందించారు. నెక్స్ట్ అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, స్క్వేర్స్, క్యూబ్స్, సింప్లిఫికేషన్స్, ఇంకా రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్, అట్లా న్యూమరికల్ వాల్యూస్, ఆల్ఫబెటిక్ సిరీస్ A to Z, 1 to 26, 26 to 1, Z to A. ఇది ఒక మెథడ్ ఆఫ్, ఒక పదం ఇచ్చి ఈ భాషలో క్రోడీకరణ చేసినట్లయితే ఎన్కోడ్ చేస్తే ఈ పదం వస్తుంది, ఈ పదాన్ని ఎన్కోడ్ చేస్తే ఇంకో ఏ పదం వస్తుంది అనేటువంటి ఆప్షన్లు ఇస్తారు, చూసుకోవాలి. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇక్కడ దత్తాంశ విశ్లేషణ, వచ్చిన సమాచారాన్ని
ఒక టేబుల్ రూపంలో చార్ట్ రూపంలో ఇస్తారు. దాన్ని ఇయర్ వైజ్ కంపారిజన్ ఉండొచ్చు, లేకపోతే ఐటమ్ వైజ్ కంపారిజన్ ఉండొచ్చు. అక్కడ లార్జెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి, ఇక్కడ మీడియం ఏంటి, ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి, ఇవన్నీ కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ లో తెలుస్తుంది. ఆ టేబుల్ని అబ్జర్వ్ చేయడం తెలియాలి. నెక్స్ట్ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ వచ్చేసేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రోటోకాల్స్, ఇంకా అదేవిధంగా సైన్స్కి సంబంధించినటువంటి నూతన ఒరవేడులు, అట్లా ఇవన్నీ కూడా పీపుల్ అండ్ పర్యావరణానికి సంబంధించినటువంటిది. భారతదేశ రాజ్యాంగం సంబంధించి రీసెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఐసిటి, టెక్నాలజీ ఎనేబుల్డ్ టీచింగ్. మనం కోవిడ్లో చూసాం, COVID-19లో మనకు ట్రెడిషనల్ టీచింగ్, ట్రెడిషనల్ లెర్నింగ్ ప్రాక్టీస్ ఉండే ఇండియాలో. కొన్ని దేశాల్లో అడ్వాన్స్ కంట్రీస్లో టెక్నాలజీ బేస్డ్ అప్పుడే ప్రాక్టీస్ చేస్తుంది. కానీ COVID-19 తర్వాత ప్రతి ఒక్కరు టెక్నాలజీ ద్వారా, జూమ్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా ఖచ్చితంగా అడాప్ట్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వర్చువల్గా కూడా ఎప్పుడైనా ఏదైనా కాన్ఫరెన్స్, అర్జెంట్ మీటింగ్ ఉన్నట్లయితే వర్చువల్గా కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో దట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ రావడం జరిగింది. ఈ లెర్నింగ్, స్వయం ప్రభ, మూక్స్, ఇవన్నీ కూడా కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్టోరేజ్ డివైస్, ఫైల్ ఫార్మాట్స్, ఇవన్నీ వస్తాయి. వీటిలో ర్యామ్, రోమ్, వైఫై, లైఫై. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య. భారతదేశంలో పాఠశాల విద్య తర్వాత ఉన్నత విద్యలో సమూలమైనటువంటి మార్పులు ఎలా వచ్చాయి? యూజీసీ కమిషన్ మరి మనకు ఏర్పడ్డ తర్వాత 1956లో, ఆ తర్వాత మనకు యూనివర్సిటీల ఎస్టాబ్లిష్మెంట్. మొదటగా మనకు తక్షశిల విశ్వవిద్యాలయం, తర్వాత నలంద విశ్వవిద్యాలయం, ఆ తర్వాత చాలా విశ్వవిద్యాలయాలు వచ్చినప్పటికీ మొదటగా మన భారతదేశంలో పెట్టిన యూనివర్సిటీలు మనకు అవి. ఆ తర్వాత 1857లో మనకు ఏమైందంటే బాంబే యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఈ 3 యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మన భారతదేశంలో యూనివర్సిటీ విద్య డెవలప్మెంట్ అయింది. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్, కొఠారి కమిషన్, రామ్మూర్తి కమిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 మనకు 10+2+3గా ఉన్నది. అది 2020 వరకు ప్రాక్టీస్గా ఉన్నది. కానీ ఆ తర్వాత కస్తూరి రంజన్ మనకు ఇక్కడ 2020 సంవత్సరంలో మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎడ్యుకేట్, ఎన్లైట్ అనేటువంటి కాన్సెప్ట్తో, మనకు ఎంకరేజ్ అనేటువంటి కాన్సెప్ట్తో మనకు ఇక్కడ వచ్చేసేసి 5+3+3+4 4 years డిగ్రీ ప్రోగ్రామ్. ఇప్పటి వరకు డిగ్రీ అనేటువంటి 3 years ఉండే, 4 years ప్రోగ్రామ్. ఇంటర్మీడియట్ అనే స్కూల్లో కలపటం. ఇటీవల కాలంలో మనకు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్లో కూడా మనకు ఇంటర్మీడియట్ సపరేట్గా ఉండే, దీన్ని మన ఆకునూరు మురళి గారు స్కూల్ ఎడ్యుకేషన్లో కలపాలని చెప్పేసి కూడా వారి యొక్క ఆ రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా వెళ్తుంది. చాలా మన దేశంలో చాలా రాష్ట్రాలు జాతీయ విద్యా విధానాలు అమల్లోకి వెళ్ళినాయి, అమలు పరుస్తున్నాయి. కానీ తెలంగాణలో ఇప్పుడు ఆ యొక్క జాతీయ విద్యా అమల్లో కోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్లో కలవడానికి అవకాశం ఉంది. డిగ్రీ 4 years ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రాక్టీస్గా కాబోతూ ఉంది. అయితే ఇక్కడ మనకు పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఫర్ 10 units ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2కి వచ్చేసి సబ్జెక్టులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మరాఠీ, పాలీ, అట్లా మనకు సైకాలజీ, పొలిటికల్ సైన్స్, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, అట్లా ఎన్విరాన్మెంటల్ సైన్స్, అట్లా అన్ని రకాల సబ్జెక్టులు, మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, ఇవన్నీ కూడా సోషల్ సైన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఎవరైతే పీజీ కంప్లీట్ చేస్తున్నారో, ఎవరైతే పీజీ చేస్తున్న వాళ్ళు హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్లో దానికోసం ఈరోజు అప్లై చేసుకోండి. ఈరోజు లాస్ట్ డేట్ ఉన్నది. ఆన్ ఆర్ బిఫోర్ టుడే బై 11 PM అప్లై అండ్ అపియర్ ద ఎగ్జామినేషన్. ఉన్నత విద్య చదువుకొని మీరు ఉన్నత విద్యా సంస్థల్లో ఒక టీచింగ్ ప్యాషన్గా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీ యొక్క లైఫ్ని స్థిరపరచుకోవాలంటే ఈ యొక్క JRF
అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డిలో అడ్మిషన్ పొందడానికి నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే మీకు హైయర్ ఎడ్యుకేషన్లో టీచింగ్ చేయడానికి కూడా అవకాశం వస్తుంది. కనుక మీరు ఆల్రెడీ మనకి ఇక్కడ జూన్లో ఎగ్జామ్ అనేటువంటిది కూడా షెడ్యూల్ చేశారు 22 to 30. మీరు 15th రోజు డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్స్. మంచిగా మీరు డిస్క్రిప్టివ్ అండర్స్టాండ్ చేసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. దీనికోసం ఈపీజీ పాఠశాల మరియు ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగులో మీకు దానికి సంబంధించినటువంటి సమాచారం అందుబాటులో ఉన్నది. ముఖ్యంగా ఈపీజీ పాఠశాల సమాచారం బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ఇలాంటి వాల్యుబుల్ వీడియో లెక్చర్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వీడియో లెక్చర్స్ మీకు చేరాలంటే subscribe the Career Coach Dr. DP YouTube channel and get all the education and employment videos lectures to you. I wish all the best to the future teachers of higher education in India. Thank you.